ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సరే, ఈరోజు నేనొక ప్రశ్నతో మొదలు పెడతా. అదేంటంటే, మీ లైఫ్లో నిన్ను ఎక్కువగా ప్రేమించేది ఎవరు అండ్ మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరు? చెప్పండి చూద్దాం. బహుశా మీ ఫ్రెండ్సా, లేక మీ జాబా, లేదా నీ సంపద అని నువ్వు అనుకుంటున్నావేమో. అయ్యో, నువ్వింకా అక్కడే ఉండిపోయావు. దానికి ఆన్సర్ ఏంటి అంటే తల్లిదండ్రులు. అవునండి, ఇది నిజం. 100% కరెక్ట్. సరే, ముందుగా ఒకసారి వాక్యం చదువుదాం. నిర్గమకాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఒక్కసారి చూడండి, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఇది మాత్రం చాలా ముఖ్యమైన ఆజ్ఞ. ఎందుకంటే ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. ఒక్కసారి అందులో చూడండి, సన్మానించుము అనుంది కదా. అంటే ఏమిటసలు? చూద్దాం రండి. నువ్వు నీ యొక్క తల్లితో లేదా తండ్రితో గౌరవంగా మాట్లాడాలి. వాళ్ళ మనసును గౌరవపరచాలి. వాళ్ళ త్యాగాన్ని, ప్రేమని, కష్టాన్ని గుర్తించాలి. మరీ ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళు చెప్పిన మాటకు విలువివ్వాలి. అబ్బా, ఇదండి సన్మానించడమంటే. దేవుడు ఎంత స్పష్టంగా చెప్పారు. మరి ఇవన్నీ నీలో ఉన్నాయా? ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. దేవుడు నేరుగా స్పష్టంగా చెప్తున్నారండి బాబు. ఫస్ట్, నిన్ను కన్నవారిని సన్మానించుము. మరి మనం చెప్పినట్టు ఫాలో అవ్వకపోతే అప్పుడు దేవుణ్ణి బాధ పెట్టినట్టు అవుతుంది కదండి. మరి యేసయ్య నీకోసం సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశారు కదా. అలాంటిది నువ్వు నిన్ను కన్నవారిని సన్మానించకపోతే, గౌరవించకపోతే, ప్రేమించకపోతే అది బాధాకరమే. సరే, ఇప్పటి కాలంలో చూస్తే చాలామంది తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోంలో వదిలేస్తున్నారు. అంతేకాదండి బాబు, రోజూ ఫోన్ చేయడానికి కూడా టైం లేకపోతుంది. జస్ట్ హలో అమ్మా, హలో నాన్న, బాగున్నారా అని అనడానికి కూడా టైం దొరకట్లేదేమో. వాళ్ళకు కూడా ఆశపడతారు కదా, నేను మా అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలని. పోనీ వారు నీకు ఫోన్ చేస్తే నువ్వేం చెప్తావు? సరే, వర్క్లో ఉన్నాను, లేకపోతే ఆఫీస్లో ఉన్నాను, లేకపోతే బిజీ అని ఏదో ఒకటి చెప్పి ఫోన్ కట్ చేసేస్తావు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించు. దేవుని కృపను బట్టి నీకు మంచి తల్లిదండ్రుల్ని ఇచ్చారు కదా. ఒక్కసారి బయటికి వచ్చి చూడు. తల్లిదండ్రులు లేని పిల్లలు, కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఈరోజు నీకు మంచి ఉద్యోగం, మంచి చదువు, మంచి లైఫ్ స్టైల్ ఉంది అంటే అది కేవలం దేవుని కృపను బట్టి, అలాగే నీ తల్లిదండ్రుల కష్టాన్ని బట్టి. ఒక్కసారి నువ్వే ఆలోచించు. ప్రియులారా, తల్లిదండ్రులను గౌరవించడం అంటే వారిని భయపెట్టడం కాదు, వారిని ప్రేమించడం. ఒకటి చెప్పనా, వాళ్ళు బ్రతికుండగానే వారి విలువ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకరోజు వాళ్ళు నీతో ఉండకపోవచ్చు. అప్పుడు నువ్వు చాలా బాధపడతావు, ఏడుస్తావు. సో అందుకే వారున్నప్పుడే విలువ ఇవ్వడం నేర్చుకో. లేకపోతే తర్వాత బాధపడవలసి వస్తుంది. దేవుడు ఏం చెప్తున్నారంటే దీర్ఘాయుష్మంతుడవగునట్లు. అంటే నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రుల పట్ల గౌరవము, ప్రేమ, మర్యాద చూపుతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమిటంటే, నేను తల్లిదండ్రుల పట్ల గౌరవంగా, ప్రేమగా మాట్లాడుతాను. ఇదండి దేవునికి ఇష్టమైన పని. యేసుక్రీస్తు కృప మన అందరి మీద ఉండునుగాక. మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమీన్.